భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ 95వ వర్ధంతి సందర్భంగా తిరుపతిలోని ఎంజీఎం ఉన్నత పాఠశాలలో భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులందరూ డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ భగత్ సింగ్ దేశం కోసం పోరాడాడని, ఆయన ఆశయ సాధన కోసం యువతను నడుమిగించాలని, పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ దేశంలో తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు కావాలని, అలాంటి సమాజం కోసం పెద్ద ఎత్తున యువత పోరాటం చేయాలని సూచించారు. భగత్ సింగ్ తన చివరి శ్వాస వరకు భారతదేశం స్వాతంత్ర్యం కోసం పరితపించారన్నారు. అలాంటి దేశంలో యువత మత్తు పదార్థాలకు బానిసగా మారిపోతుందని వాపోయారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి మాఫియా ఆగడాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాలను అరికట్టి ఆరోగ్యకరమైన సమాజం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ఆనాడు స్వాతంత్ర సంగ్రామంలో దేశం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్ల స్ఫూర్తితో యువత పనిచేయాలని కోరారు. డ్రగ్స్, గంజాయి మాఫియా ముఠాలను అన్ని రాజకీయ పార్టీలు బహిష్కరించాలని డిమాండ్ చేశారు. గంజాయి మాఫియాకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలర్పించిన నెల్లూరు జిల్లాకు చెందిన యువజన నాయకుడు పెంచలే కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భగత్ సింగ్ ఎవరు తెలుసు కదా? స్వాతంత్రోద్యమంలో భారతదేశానికి స్వాతంత్రం కావాలి అని చెప్పేసి పోరాడినటువంటి భగత్ సింగ్ తన జీవితం మొత్తం కూడా స్వాతంత్రం కోసం పనిచేశారు. భగత్ సింగ్ తో పాటు రాజ్గురు సుఖ్దేవ్ కూడా ఈరోజు అమరులైనటువంటి రోజు. ఈ ముగ్గురు కూడా చూస్తే 25 ఒక్కరు కూడా 25 సంవత్సరాలు దాటలేదు. 22, 23, 24 వయసు ఉన్నటువంటి యువకులు తమ ప్రాణాల సైతం లెక్క చేయకుండా ఈ దేశానికి స్వాతంత్రం కావాలి అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళతో పోరాడి అమరులైనటువంటి రోజు ఇది. ఇలాంటి వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు దేశభక్తి ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి. మన దేశాన్ని మనం ప్రేమించాలి. అట్లనే మనల్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి కూడా వీళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈరోజు మనం ప్రాణాలు అర్పించాల్సినంత అవసరం లేదు. అయితే మన కర్తవ్యాన్ని మనం సక్రమంగా అమలు చేయాలి. వాళ్ళు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో స్వాతంత్రం తెచ్చుకోవడం వాళ్ళ కర్తవ్యం. కానీ ఇప్పుడు మనం విద్యార్థులుగా మన కర్తవ్యం ఏంటి? చదువుకోవడం. కాబట్టి మన కర్తవ్యాన్ని మనం సక్రమంగా అమలు చేయాలి అంటే భగత్ సింగ్ స్ఫూర్తితో ముందుకు తీసుకొని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అదే సందర్భంలో ఈరోజు భగత్ సింగ్ స్ఫూర్తితో మనం మద్యాన్ని కానీ అట్లనే డ్రగ్స్ కానీ పూర్తిగా సమూలంగా నిర్మూలించేందుకు భగత్ సింగ్ స్ఫూర్తితో ఈరోజు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు మాకు డ్రగ్స్ గురించి చెప్తున్నారు, పెద్దవాళ్ళు కదా చెప్పాలి అని అనుకోవచ్చు మీరు. అయితే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో స్కూల్స్ లో కూడా డ్రగ్స్ దొరికినటువంటి పరిస్థితి. కొన్ని స్కూల్స్, ఇక్కడ పేర్లు అవసరం లేదు, కొన్ని స్కూల్స్ లో పిల్లలు డ్రగ్స్ తీసుకుంటూ టీచర్లకు పట్టుబడడం, అదేవిధంగా పోలీసులకి పట్టుబడడం కూడా జరిగింది. మీ అమాయకమైనటువంటి మిమ్మల్ని కొంతమంది ప్రేరేపించి దానికి బానిసలుగా తయారు చేసి మీ ద్వారా వాళ్ళు చేయకూడని పనులన్నీ కూడా చేయించుకునేటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి మనందరం కూడా ఆ మెలకువతో ఉండాలి. కాబట్టి ఎవరైనా ఏమైనా ఇచ్చారు అంటే తీసేసుకోండి. భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా ఎంజీఎం పాఠశాలలో ఈరోజు భగత్ సింగ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ దేశంలో తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు కావాలని చెప్పని భగత్ సింగ్ స్వతంత్రం పోరాటం ముందు ఒక పెద్ద ఎత్తున పోరాడినాడు. ఆయన స్ఫూర్తి నిరంతరం కూడా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో ఇప్పటికి కూడా తినడానికి తిండి లేనటువంటి వాళ్ళు దాదాపు 30% అబౌవ్ ప్రజానికం ఈ రోజు కూడా మూలుగుతున్నటువంటి పరిస్థితిని కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అనేక రకాలైనటువంటి జబ్బులతో ఈరోజు బాధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దారిద్ర్య రేఖ దిగుకున్నటువంటి వాళ్ళు ఒక రోజు కంటే 20 రూపాయల కంటే తక్కువ సంపాదిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక నిమిషం కంటే ఎక్కువ ₹1,00,000 సంపాదించే వాళ్ళు కూడా ఈ దేశంలో ఈరోజు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ దేశంలో యువత మొత్తం కూడా డ్రగ్స్కు అలవాటు పడిపోయి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా ఈ దేశంలోనే చూస్తూ ఉన్నాం. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని చెప్పిననేది ఈరోజు అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఒక పెద్ద ఎత్తున పోరాటానికి నాంది పలకడం జరుగుతుంది. దీనికి ప్రభుత్వం కూడా చాలా సపోర్ట్గా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొన్న జరిగినటువంటి నెల్లూరులో పెంచలయ్య ఘటనను
చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం కూడా ఈరోజు ప్రభుత్వం పైన ఉంది. ఆయన డ్రగ్స్కు వ్యతిరేకంగా ఒక పెద్ద పోరాటానికి నాంది పలికాడు. ఇవాళ దేశంలోనే ఒక పెద్ద ఎత్తున డ్రగ్స్కు వినియోగంలోకి చాలా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ డ్రగ్స్కు వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడింది. చిన్న చిన్న పిల్లలు చిన్న చిత్తూరు జిల్లాలోనే, తిరుపతి జిల్లాలోనే చాలా స్కూల్స్లో ఈరోజు డ్రగ్స్ దొరుకుతున్నటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. దాన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పోలీసులు కూడా దాన్ని చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది సరైనటువంటిది కాదు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా పోతా ఉంది, ఏమి అని చెప్పిన విషయాల్ని ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలన చేసి ఆ రకంగా అరికట్టాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.